రామలాలి మేఘశ్యామలాలి నామరసానే నామ మీ ఆయన పేరేంది? నీ భర్త పేరేంది? నీ మొహం పేరేంది? పటమనే బుడ్డి. హలో అందరికీ, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ముచ్చట్లు. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో పక్కా తెలంగాణ స్టైల్ ఉయ్యాల ఫంక్షన్ అంటే క్రెడిల్ ఫంక్షన్, పాపకు పేరు పెట్టేది, ఉయ్యాల వేసేది పక్కా తెలంగాణ స్టైల్లో చూపిస్తాను. మరి ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ మీ సైడ్ తెలంగాణలో కానీ మీరు ఎక్కడి నుంచి అయితే వీడియో చూస్తున్నారో మీ సైడ్ మీ ఇంట్లో ఇలాంటి ఫంక్షన్స్ ఎట్లా చేస్తారో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మా చిన్న చెల్లికి రీసెంట్గా డెలివరీ అయింది, తనకు పాప పుట్టిందనమాట. తన సీమంతం వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఈ వీడియో కింద అయితే ట్యాగ్ చేస్తాను. ప్యూర్ తెలంగాణ స్టైల్ అనమాట. అయితే మా తెలంగాణలో మేము సీమంతం ఎట్లా చేస్తాము, ఏమేమి చేస్తాము అని చెప్పేసి అని ఫుల్గా వీడియో తీసిన. ఆ వీడియో కింద యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఈ వీడియోలో అయితే మీకు చెప్పాను కదా ముందే, ఈ వీడియోలో పాపకి ఉయ్యాల్లో వేయడం, పేరు పెట్టడం, ఇవన్నీ ఎట్లా చేస్తామో చూపిస్తాను. అయితే ఫస్ట్ అయితే ఇక్కడ నైవేద్యం కోసం అని పోలేలు చేస్తున్నారు. మేమైతే పోలేలు అని అంటాం, కొందరు భక్ష్యాలు బొబ్బట్లు అంటారు కదా. సో ఇవి లేనిది మా దగ్గర ఏదైనా శుభకార్యం చేయరనమాట. ఫస్ట్ నైవేద్యం కోసం కావాల్సిన ఏవైనా ఉన్నాయి అని అంటే ఈ పోలేలు చేస్తాం మేమైతే. డెలివరీ అయిన దగ్గర నుంచి 21 days వరకు అసలు పూజ అనేది చెయ్యం కదా. సో 21 days రోజు అంటే పాపని ఉయ్యాలి వేసే రోజు అనమాట. ఈ రోజు ఇంకా నైవేద్యం చేసి ముందు రోజు ఇల్లంతా శుద్ధి చేసుకుంటారు. ఇంకా దేవుడికి పూజ చేసేసుకొని ఈరోజు గంగమ్మకని బొట్టు పెడతారనమాట. అంటే గంగాదేవికి పూజ అనేది చేస్తారు. అండ్ ఉయ్యాల కింద కూడా ఈ బొబ్బట్లు ఇవన్నీ కూడా పెట్టి పూజ చేస్తారనమాట. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను. నేను పాపని ఉయ్యాల్లో వేస్తాం కాబట్టి ఉయ్యాలకు కూడా మంచిగా ఇట్లా డెకరేషన్ చేసుకుంటారనమాట. అంటే పువ్వులతోని బెలూన్స్ తోని ఇట్లా మంచిగా కలర్ఫుల్గా డెకరేట్ చేసుకుంటారు. ఈ మధ్యకాలంలో చాలా మంది ఏ ఫంక్షన్ అయినా ఫంక్షన్ హాల్స్లో, బ్యాంక్వెట్ హాల్స్లో చేస్తున్నారు. కానీ కొన్ని మాత్రం ఇంట్లోనే చేయాలి. మా సైడ్ మాత్రం ఎంత డబ్బు ఉన్నా ఎంత పేదవాళ్ళైనా చేయాల్సినవన్నీ చాలా పద్ధతిగా ఇంట్లోనే చేస్తారు. మ్యాక్సిమం చెప్పాలంటే ఇలాంటివి అయితే పాపని ఉయ్యాల్లో వేయడం ఇలాంటివి అయితే అసలు చిన్నపిల్లల్ని చంటి బిడ్డల్ని తీసుకొని ఎక్కడికి పడితే అక్కడికి బయటికి వెళ్ళకూడదు అంటారు. మెయిన్గా ఈ ఉయ్యాల్లో వేయడం ఫంక్షన్ అనేది కూడా ఇంట్లోనే చేయాలి. సో పాప రెడీ అయిపోయింది, ఇంట్లో పనులన్నీ కూడా ఫినిష్ అయిపోయినాయి. నెక్స్ట్ అయితే ఇంకా ముత్తైదులందరూ కలిసి ఒక 5 మంది కలిసి ఇక్కడ గంగాదేవికి పూజ చేయడానికి అయితే వెళ్తున్నారనమాట. మీరు చూస్తే కనుక వీళ్ళందరూ కూడా 5 members ఉన్నారు. వీళ్ళ చేతిలో చెంబులు ఉన్నాయి కదా, ఇత్తడి చెంబులు, స్టీల్ చెంబులు అన్నీ పట్టుకొని వెళ్తున్నారు. అయితే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే బోర్ దగ్గరికి. అయితే మనకు ఊళ్ళలో ఏంటి అంటే బావులు ఉంటాయి కదా, బావి దగ్గర బావిలో గంగాదేవిని గంగా జలాన్ని తీసుకొని ఆ గంగమ్మ బొట్టు పెట్టి పూజ చేసి వచ్చేవాళ్ళనమాట. ఇప్పట్లో మనకి బావులు లేవు కాబట్టి మనం సిటీలో ఉంటున్నాం కాబట్టి బోర్కి కానీ ఇట్లా ట్యాప్కి కానీ మనం పూజ చేసుకోవచ్చు. అయితే ఈ గంగమ్మకి పూజ చేయడానికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్తారో తెలుసా? పసుపు, కుంకుమలు, కొబ్బరికాయ, పూలు, పండ్లు, మనం నైవేద్యం చేసినాం కదా ఆ నైవేద్యం, వీటితో పాటు తల్లివి బిడ్డవి బట్టలు కూడా తీసుకెళ్తారనమాట. కొత్త బట్టలు అంటే అమ్మ పర్మిషన్తోని. ఇక మా ఇంట్లో అంతా శుద్ధి అయిపోయింది, మేము ఇంట్లో పూజలు చేసుకోవచ్చు, తల్లిని బిడ్డని అందరినీ చల్లగా చూడు అని ఆ గంగాదేవిని మొక్కుకొని వస్తారనమాట. ఫస్ట్ గంగాదేవికి పూజ చేసిన తర్వాతనే ఇంట్లో పూజ ఇవన్నీ కూడా చేసుకుంటారు. డెలివరీ అంటేనే మైలు కదా, ఆల్మోస్ట్ 11 days వరకు అయితే కూడా మనకి పురుడు అనేది చేస్తుంటారు. కొందరికి 3 daysకి, కొందరికి 5 daysకి, కొందరికి 11 daysకి. సో పురుడు అయిపోయిన తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని ఈ 21st days కల్లా ఇంకా మొత్తం ఇల్లంతా కూడా శుద్ధి చేసేసుకుంటారనమాట. ఈ 21st day నాడు ఇంకా గంగాదేవికి పూజ చేస్తే ఇల్లు కూడా కంప్లీట్గా క్లీన్ అయిపోయినట్టే. మనందరికీ తెలిసింది కదా, ఏదైనా మలినం ఏదైనా ఉంది అని అంటే అది క్లీన్ అయిపోవాలంటే అది కేవలం నీటితోనే సాధ్యం అవుతుంది. మనం ఎంత పని చేసినా మనకి నీరు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ గంగాదేవికి ఫస్ట్ పూజ చేసిన తర్వాత ఈ రోజు అయితే ఏ పనైనా స్టార్ట్ చేస్తారు. ఒక్కొక్కరు వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి, వాళ్ళు ఉండే ప్రాంతాన్ని బట్టి ఇలాంటివన్నీ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో మా సైడ్ అయితే మేమైతే ఇట్లా చేసుకుంటాం అనమాట. ఈవెన్ తెలంగాణలోని కొందరు కొన్ని రకాలుగా చేస్తూ ఉంటారు. ఈవెన్ మా పెద్ద చెల్లికి కూడా రీసెంట్గా డెలివరీ అయింది, కానీ వాళ్ళ సైడ్ మాత్రం ఇలా చేసే అలవాటు లేదంట. చాలా సింపుల్గా చేస్తారు వాళ్ళు. ఇలా బయటికి వెళ్ళి గంగకు బొట్టు పెట్టడం ఇవన్నీ ఏం చెయ్యరంట. సో ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారనమాట. ముందు గంగమ్మకి బొట్టు పెట్టేసిన తర్వాత వీళ్ళందరూ కూడా ముత్తైదులందరూ కూడా కలిసి వీళ్ళందరూ కూడా బొట్టు పెట్టుకుంటున్నారనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఆ గంగమ్మకి పూజ చేయడం, వీళ్ళు తీసుకొచ్చిన బట్టలన్నీ ఇంకా ప్రసాదం అన్నీ కూడా అక్కడ అమ్మవారి దగ్గర పెట్టేసి అమ్మవారికి అయితే మొక్కుకుంటారనమాట. గంగమ్మ అని అంటే మనందరికీ తెలిసిందే, గంగమ్మ ఉంటే సరిపోతుందా, శివయ్య కూడా ఉండాలి కదా. సో వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కదా, వాటిని లింగాలు
లింగాలు అంటారనమాట ఆ రాళ్ళని. సో వాటికి కూడా బొట్టు పెట్టేసి ఆ లింగాలకు కూడా పూజ చేస్తారనమాట. మీకు అందులో గిన్నెలో కనిపిస్తున్నాయి కదా, అవి అయితే నవధాన్యాలు అంటారు. ఆ నవధాన్యాలకి ఆ లింగాలకి అన్నిటికీ కూడా పూజ చేస్తారనమాట. ఇక్కడ మీకు చూపించాను కదా 5 చెంబులు ఉన్నాయని, ఆ 5 చెంబుల్లో కూడా మంచినీళ్ళని అయితే పట్టి పెట్టుకుంటారనమాట. అందులోంచి ఒక చెంబుని ఇంట్లోకి తీసుకెళ్తారు. అది పిల్ల తల్లి అంటే ఎవరైతే డెలివరీ అయ్యారో తనైతే ఇంట్లోకి తీసుకెళ్లాలన్నమాట. సో ఆ చెంబుని తీసుకెళ్లి ఉయ్యాల కింద పెడతారు. ఆ నీళ్ళని మళ్ళీ మరుసటి రోజు కాకుండా మరుసటి రోజు అంటే 3వ రోజు చంటబిడ్డకి ఎప్పుడైతే స్నానం చేయిస్తారో ఆ రోజు మళ్ళీ ఉయ్యాల కింద పెట్టిన నీళ్లు చంటబిడ్డకి స్నానం చేయించాలన్నమాట. ఇక్కడ గంగమ్మకి పాలధార నీళ్ళధార అని మొక్కుతున్నారు. ఒకసారి చూడండి. పాలధార మాకు, పాలధార మాకు, పాలధార మాకు. ఇక్కడ నూనెధార నీకు పాలధార నాకు అని మొక్కుతున్నారు కదా. ఎందుకో తెలుసా? నీటి మీద మనం నూనె చుక్క వేస్తే ఎంత స్పీడ్గా వెళుతుందో అంత స్పీడ్గా అంత బాగా తల్లికి పాలు రావాలి, ఆ గంగమ్మ చంట బిడ్డకి సరిపోయేన్ని పాలు ఇవ్వాలి అని గంగమ్మకైతే మొక్కుతారనమాట. ఇట్లా గంగమ్మకి పూజ చేసుకున్న తర్వాత ముత్తైదులందరూ కూడా ఇంట్లోకి వచ్చేస్తారు. నెక్స్ట్ అయితే అక్కడ పెట్టిన నీళ్ళని అయితే తల్లి తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరుగుతుంది, చూడండి. మీ ఆయన పేరేంది? మీ ఆయన పేరేంది? నీ భర్త పేరేంది? నీ మొహం పేరేంది? ఇట్లా గడప బయట ఒకరు నించొని నీ భర్త పేరు ఏంటి చెప్పు అని అడుగుతారనమాట. 5 సార్లు తన భర్త పేరు చెప్పిన తర్వాత మనం ఏవైతే నీళ్లు పూజ చేసి తీసుకొస్తున్నామో వాటిని ఏవైతే మనం ఉయ్యాల కింద పెడతామో ఆ నీళ్ళని తీసుకొని పిల్ల తల్లి అయితే ఇంట్లోకి వెళ్ళాలన్నమాట. అవతలి వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా మనం గట్టిగా సమాధానం చెప్పాలి. అందుకని అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతున్నారు. నెక్స్ట్ అయితే ఇక్కడ మా పెద్ద పాప ఇందాక అందరూ కూడా ఇక్కడ గంగమ్మ దగ్గర పూజ చేసి మొక్కుకున్నారు కదా. సో మాను కూడా చూసింది వీళ్ళందరూ పూజ చేసి మొక్కుకుంటున్నారని తను కూడా పోయి మళ్ళీ ఒకసారి దండం పెట్టేసుకుంటుంది. నెక్స్ట్ ఇంకా చుట్టాలందరూ వస్తున్నారు. చుట్టాలతో పాటు మా తోటికోడలు కూడా వచ్చేసింది. ఇంకా వాళ్ళ పెద్దమ్మని గుర్తుపట్టేసి వెళ్ళిపోయి ముద్దులు అయితే ఇచ్చేస్తుంది. వాళ్ళ పెద్దమ్మకి శారీ బాగుందని చెప్తుంది అనమాట. గంగమ్మకి పూజ చేసిన తర్వాత ఉయ్యాల కింద కూడా మొత్తం ఇట్లా అంతా అలంకరించుకుంటారు. ఇక్కడ అలికి ముగ్గు వేసేసి ఇందాక మనం ఆల్రెడీ నైవేద్యం చేసిరు కదా, ఆ నైవేద్యం కూడా ఉయ్యాల కింద పెట్టేసుకుంటారు అనమాట. ఉయ్యాలలో 4 దిక్కులా కూడా ఇక్కడ తమలపాకులు బొబ్బర్లు వేస్తున్నారు చూడండి. బొబ్బర్లు అంటాం మేమైతే వీటిని, కొందరు వీటిని అలసందలు కూడా అంటారు. ఇంకా వీటిని మేమైతే గుడాలు అంటాము. ఖచ్చితంగా పురుడు నాడు అట్లానే ఈ ఉయ్యాల్లో వేసే రోజు కూడా ఈ బొబ్బర్లను అయితే వేస్తామన్నమాట. అండ్ ఈ బొబ్బర్లను కూడా గుగ్గిళ్ళు అని కూడా అంటారు కొంతమంది. ఈ తొట్టెల్లో 4 దిక్కులు కూడా ఈ గుడాలు వేసిన తర్వాత మళ్ళీ మనం ఏవైతే బొబ్బర్లు అంటే ఇంకా భక్షాలు ఇవన్నీ చేసినాం కదా వీటన్నిటిని కూడా ఉయ్యాల దగ్గర పెట్టేసుకొని ఉయ్యాలకి పూజ అయితే చేసుకుంటాం అనమాట. ఇక్కడ మీకు దీపం కనిపిస్తుందా? ఆ దీపం కింద మనం ఏవైతే ఇందాక గంగమ్మకి పూజ చేసుకున్నామో అందులో నీళ్ళు తీసుకొచ్చాము కదా చెంబులో, ఆ నీళ్లు పెట్టి ఆ నీళ్ళ పైన ఇట్లా ఒక దీపం అయితే పెడతారనమాట. అది నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అట్లానే ఉంటుంది, ఉయ్యాల కిందే ఉంటుంది. ఆ నీళ్ళని 3rd డే రోజు పాపకైతే స్నానం చేపిస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ ఓడిబియ్యం కలుపుతున్నారు. మా సైడ్ అయితే ఏ శుభకార్యానికైనా ఫస్ట్ ఓడిబియ్యం అనేది కంపల్సరీ అనమాట. పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇంట్లో గృహప్రవేశాలు ఏమైనా చేసుకున్నా ఇట్లా బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఓడిబియ్యం అనేది ఖచ్చితంగా పోస్తారు. యాక్చువల్గా మా దగ్గర ఈ ఓడిబియ్యాలు కూడా 2 సార్లు ఉంటాయి. ఈ ఉయ్యాల ఫంక్షన్ కూడా 2 సార్లు ఉంటుంది. మీకు తెలుసో లేదో మా సైడ్ మాత్రం ఇప్పుడు పాప డెలివరీ అయ్యింది అని అంటే అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు కదా. సో 9th మంత్లో అమ్మ వాళ్ళ ఇంటికి పురిటి కోసం అని వెళ్ళిందంటే అమ్మ వాళ్ళ ఇంట్లో డెలివరీ అయితే అక్కడికి 21st డేకి అత్తయ్య వాళ్ళు బియ్యం బట్టలు పుట్టిన బిడ్డకి వాళ్ళ కొడుకుకి కోడలికి అందరికీ బట్టలు బియ్యం తీసుకొని వస్తారు. ఒక తర్వాత మళ్ళీ 3rd మంత్లో కానీ 5th మంత్లో కానీ అత్తయ్య వాళ్ళ దగ్గర వాళ్ళ వంశానికి పుట్టింది కదా పాప, సో వాళ్ళ దగ్గర మళ్ళీ ఇంకోసారి ఈ ఉయ్యాల వేడుక అనేది చేసుకుంటారనమాట. అప్పుడు అమ్మ వాళ్ళ సరుపు నుంచి బట్టలు బియ్యం ఇవన్నీ కూడా తీసుకొని వెళ్తారనమాట. ఇట్లా 2 సార్లు మా సైడ్ అయితే మేము పాపని ఉయ్యాల్లో అయితే వేస్తాము. మీలో ఎంతమందికి ఇట్లా 2 వైపులా 2 సార్లు పాపని ఉయ్యాల్లో వేసి పేరు పెట్టే కార్యక్రమం చేస్తారో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ అయితే తల్లిదండ్రులకైతే ఇక్కడ బట్టలు పెట్టేస్తున్నారనమాట. అంటే మా చెల్లికి వాళ్ళ హస్బెండ్కి కూడా ఇక్కడ బట్టలు పెడుతున్నారు అన్నట్టు. మీకు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి, బట్టలు బియ్యం మాత్రమే అత్తయ్య వాళ్ళు తీసుకొస్తారు. ఫంక్షన్కి అయ్యే ఖర్చు అంతా కూడా అమ్మ వాళ్ళది ఉంటుంది. అండ్ ఎప్పుడైతే 3వ నెలలో కానీ 5వ నెలలో కానీ వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటారో అప్పుడు వీళ్ళిద్దరికి బట్టలు పాపకి బట్టలు ఈ బోడి బియ్యం ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళు తీసుకెళ్తారు. కానీ ఫంక్షన్కి అయ్యే ఖర్చు అంతా కూడా వాళ్ళ అత్తయ్య వాళ్ళదే ఉంటుంది. ఇదన్నమాట సంగతి. ఇక్కడ మా చెల్లెలకి వాళ్ళ హస్బెండ్కి ఇంకా ఈ చిన్న పాపకి అందరికీ కూడా కొత్త బట్టలు పెట్టేసినాం. సో వాళ్ళైతే డ్రెస్ చేంజ్ చేసేసుకుంటున్నారు. ఈలోపు ఈ బుడ్డి పాప కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చూపెట్టాలి. ఏంటి అంటే అక్కడ చిన్న పాపకి నల్ల పూసలు కడుతున్నారు కదా, అంటే దిష్టి పూసలు, ఇంకా అట్లనే కాళ్ళకి పాల కడియాలు, ఇంకా మెడల్లో దిష్టి పూస అని కూడా కడతారు. సో అవన్నీ
ఇవన్నీ కూడా అటు అమ్మమ్మ వాళ్ళ తరపు నుంచి ఇటు నానమ్మ వాళ్ళ తరపు నుంచి ఇట్లా రెండు వైపుల నుంచి కూడా పాల పూసలు ఇంకా కడియాలు నల్లదారం ఈ నల్ల పూసలు ఇవన్నీ కూడా తీసుకొస్తారనమాట. అంటే బిడ్డకి దిష్టి తగలకుండా ఉంటుందని. అండ్ పాపకి ఈ రోజు నుంచి మనం ఏవైనా ఆభరణాలు అంటే సొమ్ములు వేయాలనుకుంటే ఈ రోజు నుంచి వేయొచ్చని అర్థం. పాప రెడీ అయిపోతుంది ఉయ్యాల్లో ఊగడానికి పేరు పెట్టేసుకోవడానికి. మరోవైపు చుట్టాలు బంధుమిత్రులు అందరూ వచ్చేసి కూర్చున్నారు. చూడండి ఇల్లంతా ఎంత కలకడలాడిపోతుందో. ఇక్కడ మా చుట్టాలందరూ ఉన్నారు, ఫుల్గా ముచ్చట్లు మునిగిపోయారు. ఈ లోపు నేను కెమెరా పట్టుకొని వెళ్తే వచ్చిందమ్మా కెమెరామ్యాన్ అనుకుంటున్నారు వీళ్ళైతే. హాయ్ చెప్పడానికి మాత్రం రెడీ ఉంటుంది మా అక్క. ఫ్యామిలీలో కనీసం ఒక్కరైనా ఉంటారబ్బా ఇట్లా కెమెరా కాన్షియస్నెస్ ఉన్న వాళ్ళు. ఎక్కడ కెమెరా ఉన్నా ఎక్కడ ఫోన్ ఆన్ చేసినా ఎక్కడ ఒక సెల్ఫీ దిగుతున్నా నేను లేను అని మధ్యలో వచ్చి మరి యాడ్ అయిపోతుంటారు. అసంటోళ్ళు మీ ఇంట్లో కూడా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకూడదు. నెక్స్ట్ వచ్చేసి చిన్న పాప వాళ్ళ ఫ్యామిలీ అయితే రెడీ అయిపోయి వచ్చేసింది. సో వీళ్ళైతే కొత్త బట్టలు కట్టేసుకొని వచ్చి కూర్చున్నారు. నెక్స్ట్ వీళ్ళకి ఓడిబియ్యం అయితే పోస్తున్నారు అనమాట. 5 మంది ముత్తైదుల్లో అయితే వీళ్ళిద్దరికి ఓడిబియ్యం అయితే పోస్తారు. ఇంకా ఓడిబియ్యం పోసిన తర్వాత పాపని ఉయ్యాల్లో అయితే వేస్తారు. అన్నట్టు ఈ ఓడిబియ్యాన్ని ఏం చేస్తారో చెప్పలేదు కదా. ఈ ఓడిబియ్యాన్ని మరుసటి రోజు కానీ లేదా మరి ఏదైనా మంచి రోజు చూసుకొని ఓడిబియ్యాన్ని వండేసుకొని మనకు తెలిసిన వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళందరికీ భోజనాలు పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పాపని ఉయ్యాల పైనుంచి ఉయ్యాల లోపల నుంచి ఒకరు అటువైపు నుంచి ఒకరు ఇటువైపు నుంచి పటమ్మ పాలబుడ్డి, పటమ్మ నెయ్యి బుడ్డి, పటమ్మ చల్లబుడ్డి, పటమ్మ నెయ్యి బుడ్డి అనుకుంటూ తీసుకుంటున్నారు కదా. ఎందుకు అట్లా అంటున్నారు అని అంటే చల్లగా ఉండాలి అని చెప్పేసి. పాప మనకు పాలు పెరుగు ఇవన్నీ నెయ్యి అంటే కూడా చల్లదనం కదా. సో అందుకని పాప చల్లగా ఉండాలని అట్లా తనని ఏ దిష్టి తగలకుండా ఉండాలనేసి ఇట్లా ఉయ్యాల పైనుంచి అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు తీసుకుంటారు. యాక్చువల్గా అయితే ఉయ్యాల కింద నుంచి తీసుకోవాలి. కాకపోతే ఇప్పట్లో మనకు అన్నీ ఈ ఆర్టిఫిషియల్ రెడీమేడ్ ఉయ్యాలలు కదా. ఊళ్ళలో అయితే పైన దూలాలకు వేసి కడతారనమాట చెక్క ఉయ్యాలలు. అవి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఉయ్యాల కింద నుంచి ఉయ్యాల పైనుంచి ఒకరు ఇస్తారనమాట. కానీ ఇప్పుడు ఈ ఉయ్యాల హైట్ చాలా కిందికి ఉంది కాబట్టి పాపని అట్లా కింద నుంచి తీసుకోవడం కుదరదు. కాబట్టి ఉయ్యాల పైనుంచి మధ్యలో అయితే అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు ఉండి తీసుకుంటున్నారు. ఇంకా పాపని ఉయ్యాల్లో వేసిన తర్వాత అందరు పాటలు కూడా పాడతారు చూడండి. ఇప్పుడంటే సినిమా పాటలకి బాగా అలవాటు పడిపోయి పాత పాటలన్నీ మర్చిపోయినాం మనం. కానీ వెనకటికి మాత్రం పెద్దోళ్ళకి నోటికి కంఠస్థం ఉండే ఈ పాటలన్నీ చాలా బాగా పాడేటోళ్ళు. పెద్ద పెద్ద పాటలు, ఎంత పెద్ద పాటలు అయినా సరే గంట సేపు అయినా సరే నాన్ స్టాప్గా పాడేటోళ్ళు, అంత బాగుండేటి. కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళని పాడమంటే నువ్వు పాడు నేను పాడు అని పోట్లాడుకుంటున్నారు. ఈ కొంచెం దానికి మొత్తానికి ఏదో కొంచెం అట్లా పాడేసిర్రు. ఇక్కడ ఈ ఆంటీ వాయిస్ చాలా బాగుంది. పాట కూడా చాలా అంటే చాలా బాగా పాడిరు. పెద్ద సాంగ్ అసలు చాలాసేపు ఉండే, చాలా బాగా పాడిరు. కాకపోతే మొత్తం సాంగ్ పెట్టాలని ఉంది నాకు. కానీ కాకపోతే యూట్యూబ్లో అట్లా మనం ఒకరు పాడిన సాంగ్ అయితే పెట్టడానికి వీలు లేదు. అందుకని నేనైతే పెట్టలేదు అనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పాపని ఉయ్యాల్లో వేసి తనకి పేరు అయితే పెడతారనమాట. మనం కనుక పేరు సెలెక్ట్ చేసుకుంటే ఈ రోజు పేరు పెట్టేస్తారు. లేదు టైం సరిపోలేదు ఇంకా పేరు సెలెక్ట్ చేసుకోలేదు అనుకుంటే కనుక 3rd monthలో కానీ 5th monthలో కానీ మళ్ళీ ఉయ్యాల్లో వేస్తాం కదా. సో అప్పుడైతే పాపని ఉయ్యాల్లో వేసినప్పుడు మళ్ళీ పేరైతే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ పాపని ఉయ్యాల్లో వేసినప్పుడు ఇంటి దేవత పేరు, గ్రామ దేవతల పేర్లు, అంటే ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే అంటే వాళ్ళ ఇంట్లో పెద్దలు అలాంటి అందరి పేర్లు కూడా చదువుకొని వాళ్ళందరూ కూడా దేవుళ్ళు వాళ్ళ ఇంటి పెద్దలు అందరూ కూడా పాపని చల్లగా చూడాలి, అంటే వాళ్ళ బిడ్డని బాగా చూడాలి, తను నిండు నూరేళ్ళు సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దీవించమని కోరుకొని పాపకు మొక్కుకొని అందులో ఉయ్యాల్లో అయితే వేస్తారనమాట. సో నెక్స్ట్ అయితే ఇంకా అందరూ వాళ్ళ చుట్టాలందరూ కూడా వచ్చేసి వాళ్ళు ఏమేమైతే గిఫ్ట్స్ తీసుకొచ్చారో వాళ్ళందరూ కూడా పెట్టేస్తున్నారు. సో నేను కూడా మా చిన్న తల్లికి, అంటే తను మా చెల్లి వాళ్ళ పాప కదా, సో తన కోసమని కాళ్ళకు కడియాలు తీసుకున్నాను. పాపం చిన్నదానికి అసలే బుజ్జి కాళ్ళు ఎక్కడ జారిపోతాయో ఎక్కడ పడిపోతాయో అని కొంచెం గట్టిగా ప్రెస్ చేసేసరికి కాలుకు ఒత్తుకుపోయిందో ఏమో కిర్రని కీక పెట్టి ఏడ్చేసి అయ్యో అనవసరంగా ఏడిపించిందా అనిపించింది. కానీ నేనేం కావాలని చేయలేదు కదా, సారీ చిట్టి తల్లి. ఇట్లా పాపని ఉయ్యాల్లో వేయడం అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్, రిలేటివ్స్, తెలిసిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చేసి పాపకి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి ఇంకా వాళ్ళు ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేసిన తర్వాత ఫుడ్ అయితే తినేసి వెళ్తారనమాట. సో ఫుడ్ వచ్చేసి మేము వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ వాళ్ళకి సపరేట్గా చేయించారు అనమాట ఇక్కడ. సో వెజ్ వాళ్ళకి వచ్చేసి సాంబారు, రైస్, బగారా రైస్, చట్నీ ఇవన్నీ స్వీట్ ఉన్నాయి. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చికెన్ బిర్యానీ అనమాట. ఫుడ్ అయితే టేస్ట్ మస్తుండే. ఇంకా ఇంట్లో కింద ఫంక్షన్ అయిపోయింది
అయిపోయిన తర్వాత పైనకి అయితే మేమందరం కూడా ఫుడ్ తినడానికి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ మా అక్క వాళ్ళు ఫుడ్ ప్లేట్లో వేసుకొని కూర్చున్నారు. ఇంకా నేను మొబైల్ ఆన్ చేయగానే ఫాస్ట్గా తినేటోళ్ళు కాస్త మెల్లిగా సైలెంట్గా తింటున్నారు. మనం ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు సడన్గా ఫుడ్ తినేటప్పుడు కెమెరామాన్ వచ్చేస్తే సడన్గా కెమెరాకి అటెన్షన్ ఇచ్చేస్తాం కదా, అప్పటిదాకా ఫుడ్ బాగా తినే వాళ్ళం కాస్త సైలెంట్ అయిపోతాము. వీళ్ళ పరిస్థితి కూడా అంతే ఉంది. ఎక్కడ నేను మొబైల్లో కెమెరా ఆన్ చేసినా అని చూస్తూ ఉన్నారు. అక్క చెల్లెలం వదిన మద్దలం అందరం కలిసి ఫుడ్ తినేసిన తర్వాత ఇట్లా కొన్ని పిక్స్ కూడా దిగినాం అనమాట. సో ఇదన్నమాట ఈ రోజు వీడియో. మా సైడ్ ఇట్లా ఫంక్షన్ ఎట్లా చేస్తామో మీతో అయితే షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయరు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయరు.